తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కోవర్టులున్నారు. వాళ్ళే పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేస్తున్నారు. కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఈ గోదావరి, బనకచెర్ల ఏదైతే లింక్ ప్రాజెక్ట్ ఉందో అనుసంధాన ప్రాజెక్ట్ దాన్ని ఆపాలంటే కేవలం లేఖలు రాస్తే సరిపోదు. ఈ కోవర్టు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, కోవర్టులు ఎవరైతే ఉన్నారో అంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా పనిచేస్తున్న కోవర్టులు అంటే కాంట్రాక్టర్లు. వాళ్లకు ఇక్కడ అంటే తెలంగాణలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క రూపాయి టెండర్ పోకుండా చూసుకోవాలని ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించాడు. ఎవరు సూచించాడు? జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ మాటలని కూడా ఆయన అన్నాడు. తెలంగాణలో చంద్రబాబు కోర్టు ఉన్నాయని చెప్తున్నాడు. కోవర్టు కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వద్దని చెప్తున్నాడు. అట్లాగే ఈ కోవర్టులకు నల్లా కనెక్షన్లు అంటే మంచినీళ్ళ కనెక్షన్లు అట్లాగే కరెంటు కనెక్షన్ కూడా తొలగించేసేయాలి. అప్పుడే బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోతుందని కూడా ఆయన ఒక సలహా కూడా పారేశాడు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు కాంట్రాక్టర్లని కూడా చెప్పాడు. ఎవరు? జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గురించి కొంత చెప్పాలి. ఎందుకంటే బహుశా ఆయన ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన నాటి నుంచి కూడా చాలా సందర్భాల్లో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు. ఆయనకు అధికార పార్టీకి నాయకత్వానికి అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడిపోయింది ఏంటనేది మనకెవరికి తెలియదు. కానీ పక్కాగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చూడండి ఈ వ్యాఖ్యలన్నీ కూడా. అంటే మీరిస్తున్న కాంట్రాక్టులను కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ చంద్రబాబు నాయుడు కోవర్టులకే దక్కుతున్నాయి అనే సందేశం దీంట్లో ఉంది. మెసేజ్ అంతర్లీనంగా ఉంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అనిరుద్ రెడ్డికి బహుశా మనం ఒక రోజు 2 రోజులు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి. వన్ డే సీఎం లాగా అట్లేదు సినిమాలో మనం చూసాం కదా! అట్లా ఒకటి ఇస్తే మరి ఏం చేస్తాడో మనం తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే బనకచెర్లను ఎట్లా ఆపాలి అనే దానికి సంబంధించి లేఖలు రాస్తే కాదు. ఇంకా ఫెరోషియస్‌గా నిర్ణయాలు తీసుకోవాలి. అంటే ఇక్కడున్న కాంట్రాక్టర్లు ఎవరైనా కావచ్చు. వాళ్ళు మేఘా ఇంజినీరింగ్ కావచ్చు, నవయుగ కావచ్చు, లేకపోతే చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రా కంపెనీలు, ఇరిగేషన్ కాంట్రాక్ట్ చేసే కంపెనీలకు సంబంధించి హెడ్ క్వార్టర్ హైదరాబాదే. మనందరికీ తెలుసది. సో, అటువంటి కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్‌లో అయినా, తెలంగాణలో అయినా ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలుసు. కాంట్రాక్టులు వాళ్ళకే వెళ్తున్నాయనే సంగతి తెలుసు. టెండర్లు వాళ్ళే వేస్తారని తెలుసు. అంటే ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్టర్సే వేస్తారు జనరల్‌గా. సో, ఎలిజిబిలిటీ ఉన్న కాంట్రాక్టర్ల హెడ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్‌లో ఉంది. అంటే ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఏం చెప్తున్నాడు? వాళ్ళ ఇళ్లకు కరెంట్ తీసేయండి. వాళ్ళ ఇళ్లకు మంచినీళ్ళు సరఫరా ఆపేయండి అని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఆయనకు ఒకరోజు అనిరుద్ రెడ్డికి ఒకరోజు లేదా 2 రోజులు బాధ్యతలు అప్పజెప్పి రేవంత్ రెడ్డి ఒకసారి ఒక ప్రయోగం చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఉండాయి బాబు ఒకరోజు సీఎంగా ఉండు, ఏం చేస్తావో చూడు. ఎందుకంటే బనకచెర్లని ఆపాలి మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఆ లేఖను బేస్ చేసుకొని లేదా రేవంత్ రెడ్డి ఒత్తిళ్ల మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిళ్ల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ గోదావరి, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా బ్రేక్ వేసింది. అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఒక సక్సెస్. సరే దీన్ని అందరూ క్లెయిమ్ చేయొచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా క్లెయిమ్ చేస్తుంది. మా ఒత్తిడి ఫలితంగానే, మా పోరాటం ఫలితంగానే బనకచెర్ల ప్రాజెక్టుకు ఈ పర్యావరణ అనుమతులు రాలేదని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోనే, అధికార పక్షంలోనే ప్రతిపక్షాలకు ప్రయోజనం కలిగించే, ప్రతిపక్షాలకు మేలు కలిగించే విధమైన వ్యాఖ్యలు చేయడం గానీ, ఆరోపణలు చేయడం గానీ, అది పార్టీకి నష్టం అని వాళ్ళు ఎందుకు భావించడం లేదో మనకు తెలియదు. ఇదే అనిరుద్ రెడ్డి ఒకవేళ తనకున్న ఈ అభిప్రాయాలను ముఖ్యమంత్రిని కలిసి చెప్పొచ్చు. లేకుంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి చెప్పొచ్చు. లేదా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి చెప్పొచ్చు. లేదా రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా భావిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు కలిసి చెప్పొచ్చు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చెప్పొచ్చు. కానీ అవేమీ చేయకుండా ఆయన సమావేశాల్లో, మీడియా సమావేశాల్లో, ఏదైనా ఒక సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలే చేస్తున్నాడు. దీనివల్ల ఆయన ఆయన లక్ష్యం ఏంటో మనకిప్పటికీ తెలియదు. అందువల్ల ఏంటంటే ఆయనను వన్ డే సీఎం చేస్తే మనకు బహుశా ఈ బనకచెర్ల ఆగిపోతుంది. అట్లాగే చంద్రబాబు నాయుడుతో పోరాటం చేయొచ్చు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేయొచ్చు. బీజేపీతో కూడా పోరాటం చేయొచ్చు. దానికి సంబంధించి ఆయన దగ్గర మరి ఏమైనా బ్లూ ప్రింట్ ఉందేమో చూడాల్సి ఉంది. థాంక్ యూ వెరీ మచ్.